40 ఏళ్లు దాటిన స్త్రీలకు కేవలం ఇలాంటి కోరికలే ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకే తెలుస్తుంది. ఒక మగాడి గెలుపుకైనా ఓటమికైనా ఒక స్త్రీ కారణమన్నది ఎంత నిజమో, అలానే ఒక స్త్రీ ఆనందానికైనా కన్నీటికైనా తన భర్తే మగాడే కారణమన్నది అంతే నిజం. కొంతమంది వ్యక్తులు ఎదుటివారు బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు, తాము తప్పులు చేసి ఎదుటివారి మీద నెట్టేస్తారు. ఇదే ఈ రోజుల్లో కొందరి మనుషుల మనస్తత్వం. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావలాంటిది. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయని బాధపడకండి. లక్ష్యం ఉన్నవాడు ఒక్క తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనివాడు 100 తప్పులు చేస్తాడు. అందుకే కొన్ని లక్ష్యాలను కలిగి ఉండటం ఎప్పుడూ కూడా మంచిది. ఒక గింజను పండించడానికి రైతు పడే కష్టం, బిడ్డని పడడానికి తల్లి పడే పురిటి నొప్పులకి ఏమాత్రం తీసిపోదు. మనుషులందరూ భూమి మీద తిరుగుతున్నారు, రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడు. ఎవరెంత ఎత్తుకు ఎదిగినా నేల మీద ఆధారపడి ఉండాలి, నేల మాత్రం రైతు మీద ఆధారపడి ఉంటుంది. రాజెప్పుడు రైతు అవ్వలేడు, కానీ రైతెప్పుడు రాజే అని తెలుసుకోండి. మనం ఒక్కొక్కసారి మోసపోవడం వల్ల కూడా మేలే జరుగుతుంది. జీవితంలో ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అన్న జీవిత సత్యాన్ని తెలుసుకోగలరు. మనకు కావాల్సిందెప్పుడు తేలిగ్గా దొరకపోవచ్చు, దొరికినా మనకు అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు, ఇచ్చినా అది ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. అశాశ్వతమైన జీవనంలో దొరకని శాశ్వతం కోసం వెతకడమే జీవితం అంటే. మీరు ఒకరు చెడు చేసినంత మాత్రాన మీరు మళ్ళీ వాళ్ళకి చెడు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడే చెడిపోతాడు. ఎలా అంటే, కొలంలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కానీ కాసేపు తర్వాత నీరు తేరుకొని కొలను నిర్మలమవుతుంది. కానీ అట్టడుగునక చేరిన రాయి అడుగునే కదా ఉండిపోతుంది. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు వాల్యూ కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. తాను గొప్పగా జీవిస్తున్నానని, తోపు తురుములనని, నీ హుందాతనాన్ని తెలపడానికి వేరొకరిని హేళన చేస్తూ మాట్లాడకు. అది సంస్కార సభ్యత లేని వాళ్ళు చేసే పని అని గుర్తుపెట్టుకో. ఈ సమాజంలో కొందరు వాళ్ళు ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న దానిపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మీ మేలు కోరేవాడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు, మీకు కీడు చేసేవాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తాడు. నిజాయితీ పరుడిని నమ్మితే మీకు ప్రగతి ఉంటుంది, భజన సంఘాన్ని నమ్మితే అధోగతి పాలవుతారు. గుర్తుంచుకోండి, ఎదుటి వారిని నువ్వు పెట్టే బాధ నీవు తీసుకునే అప్పుకి వడ్డీ వలె పెరిగి పెరిగి నీ దగ్గర ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుందని గుర్తుపెట్టుకో. జాగ్రత్త. చిన్న చిరునవ్వుతో ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మౌనంతో చాలా సమస్యలు రాకుండానే నువ్వు జాగ్రత్త పడచ్చు. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపు గుండెల్లో దాచిపెట్టుకోండి. గెలుపు కోసం పరిగెట్టండి, అలుపు లేకుండా ప్రయత్నించండి. మీ ఏడుపుకి కారణమైన వాళ్లే మీ గెలుపును చూసి తలదించుకోవాలి. మీ జీవితం మీకు నచ్చినట్లు నిర్ణయించుకోండి. అర్థమైందా? విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీన్ని చదవడానికి 1 సెకండ్ పడుతుంది, ఆలోచించడానికి నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి 1 రోజు పడుతుంది, నిరూపించుకోవడానికి మాత్రం జీవితంలో చాలా సమయం పడుతుంది. నిజమే కదా? గుర్తుపెట్టుకోండి, కారణం లేని కోపం, బాధ్యత లేని యవ్వనం, గౌరవం లేని బంధం, అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు అని గుర్తుపెట్టుకోండి. గెలుపు అనేది పాదరసం లాంటిది. సరిగ్గా పట్టుకోకపోతే చేతి వేళ్ల మధ్యలోంచి జారిపోతుంది. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు ఈ రకంగా జీవితమంతా నువ్వు గెలుపుని బంధించేలా ఉండాలి. దేవుడికి పెట్టే దండం, ఆకలి అనే వాళ్ళకి పెట్టే అన్నం, ఆపదలో ఉన్న వాళ్ళకి చేసే సాయం ఎప్పుడూ ఊరికే పోదు. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మిమ్మల్ని ఆదుకోక తప్పదు అని గుర్తుపెట్టుకో. దెబ్బలు తిన్న రాయి అందమైన విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిలానే ఉంటుంది. అలానే ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న చోటనే ఉండిపోతాడు. సంవత్సరాల తరబడి నీళ్లల్లోనే ఉన్నప్పటికీ రాయి మెత్తబడదు. అలానే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఉత్తముడు మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. అందంగా లేదు అని అర్ధాంగిని, అర్థం చేసుకోవడం లేదు అని భర్తని, అండగా ఉండడం లేదు అని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని
ఆస్తి పంచివ్వడం లేదు అని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదు అని అక్క చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, ఇలా అందరినీ వదులుకుంటూ వెళ్తే చివరికి ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుందని గుర్తుపెట్టుకో. మట్టిని కలిపితే ఇటుకగా మారుతుంది, ఇటుకల్ని కలిస్తే గోడ అవుతుంది, గోడల్ని కలిస్తే భవనంలా మారుతుంది. అలానే ప్రాణం లేని వాటుకున్న ఐక్యత జీవమున్న మనిషికి లేదు. మీరు ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని సాయాలు చేసినా, ఎన్ని అవమానాలు బాధలు భరిస్తున్నా, మీ భవిష్యత్తు సమయాన్ని వృధా చేస్తూ చివరికి మీ తల తాకట్టు పెట్టిన బంధాలు నిలబడవు. సహనం, నమ్మకం, మౌనం, ఈ మూడే బంధాన్ని, అనుబంధాన్ని నిలబెట్టేదని తెలుసుకో. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ అన్నీ నీకు దూరమవుతాయి. మీరు నిదానంగా ఉంటే బీసీ కాలం నాటి వాడవని, ఫాస్ట్గా ఉంటే మరీ స్పీడు అని, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే అహంకారం అని, బాధపడితే పిరికివాడివని, జాగ్రత్త పడితే పిసినారివని, ఖర్చు పెడితే ఆడంబరం అని, అనుమానిస్తే ఎవ్వరిని నమ్మడు, అదే అందరినీ నమ్మితే అమాయకుడని, మంచిగా ఉంటే చేతగాని వాడు అని, ఆవేదనతో అరిస్తే పొగరు అని, ఇలా పెక్కు సందర్భాల్లో అపార్థం చేసుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇక నీ తీరు స్థిరంగా లేకపోతే ఇలా అనుకోవడం ఇంకా ఎక్కువ. కాబట్టి ఓవర్గా ఇతరుల అభిప్రాయం నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. అర్థమైంది కదా? ఆవేశంలో, ఆపలేని క్షణికోద్రేకంలో నువ్వు చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టేస్తుంది. అందుకే ఆలోచించి అడుగు వేయాలి. మాట్లాడే మాట, చేసే పని ఇతరుల్ని నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా, ఆనందంగా మలుచుకోవాలి. ఈ సమాజంలో ఏ సంపద ఇవ్వనంత సంతోషం మన అనుకున్న వాళ్ళ సామీప్యంలో దొరుకుతుంది. అందుకే వీలు దొరికినప్పుడల్లా వాళ్ళతో సమయాన్ని గడపండి. మీరు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో గోడ కట్టుకుంటారో లేదా మీ గెలుపుకి బాటగా పరుచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఆ పైవాడు మీ కడుపున పుట్టే పిల్లల రాతల్ని మీ చేతుల్లోనే పెట్టాడు. జాగ్రత్త. మీరు నడిచే నడవడికపై మీ పిల్లల భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడు, తక్కువగా మాట్లాడు, మంచిగా మాట్లాడు, తెలివిగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడు, అర్థం చేసుకొని మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు, మనసు నొప్పించకుండా మాట్లాడాలి. అప్పుడే నువ్వు మంచిగా అవుతావు. జాగ్రత్తగా మాట్లాడాలి. గుర్తుపెట్టుకో, బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి, బంధుత్వాలు నిలవాలంటే గౌరవించే గుణం ఉండాలి, ప్రేమ నిలబడాలంటే నమ్మకం ఉండాలి, నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న చిరునవ్వుతో పలకరిస్తూ ఉండాలి. ఇందులో నువ్వు ఏది నిర్లక్ష్యం చేసినా ఆ బంధం అనేది బలం లేకుండా పోతుంది అని గుర్తుపెట్టుకో. ఎదుటి వాళ్ళు ఇచ్చే గౌరవం నీ గొప్పతనంగా భావించకూడదు. అది ఇచ్చే వాళ్ళ వినయం అంతే. అర్థమైంది కదా? జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోండి. ఎవరెంత చనువు ఇచ్చినప్పటికీ నీ హద్దుల్లో నువ్వు ఉండు. తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో నువ్వు చేసే పని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా నీకు మంచి విజయం వస్తుంది. విత్తనం అనేది మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి. తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులు తినాలని చూస్తాయి. అయినా ఇన్ని తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే చేరుకుంటాయి. అలానే నీ ఎదుగుదలను చూసి ఈర్ష్య పడేవాళ్లే నీ సాయం కోరతారు. అప్పటి వరకు కావాల్సిందల్లా కేవలం ఒక్క ఓపిక మాత్రమే అని నువ్వు గుర్తుపెట్టుకో. నీ గమ్యం స్థిరంగా ఉండాలి. మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. నీ ప్రయత్నం రాజీ లేని ధోరణిలో సాగాలి. అప్పుడే కదా విజయం అనేది నీదవుతుంది. రిలేషన్షిప్లో ఎంత గొప్పటి అయినప్పటికీ ఏదో ఒక మొహమాటం ఉంటుంది. కానీ ఎలాంటి మొహమాటం లేకుండా కష్టమైన, సుఖమైన పంచుకునేది ఫ్రెండ్షిప్ మాత్రమే. గుర్తుపెట్టుకో, సంకల్పం ముందు వైకల్యం ఎంత, ఆరాటం ముందు పోరాటం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. గుర్తుంచుకోండి, జాగ్రత్తగా ఉండండి. 40 ఏళ్లు దాటిన స్త్రీలు తమ కుటుంబ ఆదాయం పెంచాలనే కోరికతోనే ఉంటారు. ఈ వయసులో ఆడవాళ్లు పిల్లల మీద బాధ్యతతో పాటు
భర్తకు కూడా ఎన్నో విషయాల్లో సాయంగా ఉంటారు. కాబట్టి ప్రతి భర్త తన భార్యకు ఏకాంత సమయాన్ని గడిపే అవకాశాన్ని ఇవ్వాలి. అప్పుడే మీ దాంపత్య జీవితం అనేది ఎంతో అందంగా, అద్భుతంగా ఉంటుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.